ఈ వీడియోలో ఏసీకి సంబంధించిన డిఫరెంట్ పారామీటర్స్ని అబ్జర్వ్ చేద్దాం. ఆల్రెడీ చెప్పాను, మనకి ఇక్కడ ఏసీ అనేది ప్యూర్ సైన్ ఫంక్షన్ మీద, సైనసాయిడ్ మీద మనం ఫోకస్ చేస్తాం. బికాస్ బై విచ్ ఆఫ్ ఇట్స్ జనరేషన్. సో హౌ ఇట్ గోయింగ్ టు బి జనరేట్ ఇన్ ద పవర్ జనరేషన్ ప్లాంట్ విల్ బి అవైలబుల్ ఎట్ రెస్పెక్టివ్ వీడియో. సో ఆ వీడియో మీరు చూడండి ఎలా జనరేట్ అవుతుంది అనేది. సో ఇక్కడ నేను ఒక పిక్చర్ వేసాను చూడండి. ఒక కండక్టర్ అనేది ఈ విధంగా స్పేస్లో రన్ అవుతూ ఉంటే నాకు ఏమవుతుందంటే ఈ కండక్టర్లో నాకు ఇలాగా మనకి ఒక సైనసాయిడ్ వోల్టేజ్ అనేది బిల్డప్ అవుతూ ఉంటుందండి. సో ఇలా బిల్డప్ అవుతున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీని యొక్క వాల్యూ అనేది అట్ ఎవ్రీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం టీ చేంజ్ అవుతూ వచ్చింది. సో ఇలాగా ఎవ్రీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం టీ చేంజ్ అవుతున్నారు కాబట్టి ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ టైం టీ దగ్గర వాల్యూ ఎంత అని చెప్పినప్పుడు దాన్ని ఏమంటారంటే ఇన్స్టంటేనియస్ వాల్యూ అంటారండి. సో దీన్ని మనం రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మ్యాథమెటికల్గా ఇలా రిప్రజెంట్ చేస్తాం. v of t is equal to vm sin omega t plus r minus 5. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఈక్వేషన్లోని డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఫోర్మోస్ట్ ఈజ్ ఇన్స్టంటేనియస్ వాల్యూ v of t. అంటే ఏంటి? అట్ ఎనీ టైం టీ, లెట్ us say టైం టీ ఈజ్ ఈక్వల్ టు టీ నాట్ దగ్గర నా వాల్యూ ఎంత అంటే ఏం చేస్తారు మీరు? ఈ టీ నాట్ వాల్యూని ఈ ఫంక్షన్లో మీరు సబ్స్టిట్యూట్ చేయాలి. సో దట్ ఈస్ v of t నాట్ ఈజ్ ఈక్వల్ టు యూ విల్ గెట్ vm sin omega t నాట్ plus r minus 5. సో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ సమ్ వాల్యూ, సో మెనీ వోల్ట్స్. అయితే ఈ వాల్యూ అనేది నెవర్ బి ఏ కాన్స్టెంట్ వాల్యూ. సో అట్ ఎనీ అదర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం టీ, ఎట్ టైం t1 అగైన్ ఏమవుతుందండి ఈ వాల్యూ ఖచ్చితంగా మనకి చేంజ్ అయిపోతుంది. సో దట్ విల్ బి v of t1 will get a different voltage v. Now the next one is పీక్ వాల్యూ. మీరు ఈ వేవ్ని అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూ అనేది చేంజ్ అయ్యి ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం టీ దగ్గర నాకు మ్యాక్సిమం వాల్యూ అటైన్ చేసి తర్వాత మనకి డిక్రీజ్ అయిపోతుంది. సో పీక్ వాల్యూ ఐ కెన్ డిఫైన్ లైక్ దిస్. దిస్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అటైన్డ్ బై ది వేవ్ ఫార్మ్ ఈజ్ కాల్డ్ పీక్ వాల్యూ. సో ఈ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న ఈ పీక్ వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ అనేది మనకి పాజిటివ్. అదే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 0 తర్వాత మనకి అగైన్ రీచింగ్ ద పీక్ వాల్యూ, బట్ దిస్ ఇయర్ మై పీక్ వాల్యూ ఇస్ నెగిటివ్ వాల్యూ, దట్ ఈస్ మైనస్ Vp. నౌ పీక్ టు పీక్ వాల్యూ. సో ఏంటి, ఎలా డిఫైన్ చేస్తాం? సో పీక్ టు పీక్ వాల్యూ ఆఫ్ సైన్ వేవ్ ఫ్రమ్ wave form is the value from positive peak to the negative peak. సో పాజిటివ్ పీక్ నుంచి నెగిటివ్ పీక్ మధ్యలో ఎంత వాల్యూ ఉన్నది మనకి చెప్పేది మనకి పీక్ టు పీక్ వాల్యూ. సో ఇలా మీరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు పాజిటివ్ పీక్ మనకి ప్లస్ పీ ఉన్నది అండ్ ఐ నీడ్ టు సమ్మిట్ హియర్, రైట్? సో ఇఫ్ యూ సమ్మిట్ లైక్ దిస్, ఎందుకంటే నెగిటివ్ పీక్ దగ్గర మనకి నెగిటివ్ వాల్యూ ఉంటుంది, పాజిటివ్ పీక్ దగ్గర మనకి పాజిటివ్ పీక్ వాల్యూ ఉంటుంది, నెట్ సమ్ 0 అయిపోతుంది. బట్ దిస్ ఇస్ రాంగ్. ఏం చేయాలి? మనం వీ నీడ్ టు కన్సిడర్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, దట్ ఈస్ ఇలా తీసుకోవాలి. సో దిస్ విల్ గివ్స్ ది వాట్ 2Vp. సో దీన్ని ఏమంటారంటే పీక్ టు పీక్ వాల్యూ అంటారు. నౌ నెక్స్ట్ వన్ ఈస్ టైం పీరియడ్. మీరు ఈ వేవ్ ఫార్మ్ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం టీ తర్వాత నా వేవ్ అనేది రిపీట్ అవుతున్నది సేమ్ షేప్లో. అంటే ఆఫ్టర్ దిస్ టైమ్ ఇఫ్ యూ అబ్జర్వ్ అట్ ఎనీ టైమ్ టీ మనకి సేమ్ వాల్యూ అనేది మనకి రిపీట్ అవుతున్నది. సో ఇలా ఎందుకు రిపీట్ అవుతుంది? కండక్టర్ అనేది స్పేస్లోని ఇక్కడ స్టార్ట్ అయ్యి మీకు మూవ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఈ వేవ్ అనేది జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఒక ఫుల్ సైకిల్ ఇది రొటేట్ చేసేటప్పటికి మనకి ఈ కండక్టర్లో మనకి ఈ విధంగా మనకి వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే బై దిస్ టైమ్ మై కండక్టర్ రీచెస్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇదే పొజిషన్ మనకి ఆ కండక్టర్ వచ్చేస్తుంది. సో ఎంత టైం తీసుకున్నది అండ్ దట్ ఈస్ కాల్డ్ టైం పీరియడ్ టీ. సో ఇట్ ఈస్ ద టైం టేకెన్ టు కంప్లీట్ వన్ ఫుల్ సైకిల్ ఈజ్ కాల్డ్ టైం పీరియడ్ టీ. ఒక ఫుల్ సైకిల్ ఇలా మీకు రన్ చేయడానికి ఎంత టైం తీసుకున్నారు అండ్ దట్ ఈస్ కాల్డ్ టైం పీరియడ్. సో ఒక కండక్టర్ ఈ ఆ స్పేస్లో మనకి
ఒక రొటేషన్ చేసేసరికి మనకి ఏమవుతుందంటే ఇలా మనకి ఒక వోల్టేజ్ అనేది బిల్డప్ అవుతుంది కండక్టర్లో. సో ఇలా ఉన్నదండి ఏమంటారంటే టైం పీరియడ్ అంటారు. అంటే ఎంత టైం తీసుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే లెటెస్ట్ సే నేను దీన్ని కానీ ఫాస్ట్గా రన్ చేశాను అనుకోండి, ఖచ్చితంగా ఏమవుతుంది, లెస్ టైంలో నాకు ఈ సైకిల్ అనేది పూర్తి అయిపోతుంది. మేబీ లైక్ దిస్. సో మీకు ఏమైందండి, లెస్ టైంలోనే మనకి వేవ్ అనేది ఒక ఫుల్ సైకిల్ని కంప్లీట్ చేసింది. ఈవెన్ ఫాస్ట్గా నేను రొటేట్ చేస్తే దెన్ వాట్ హ్యాపెన్, ఇంకా వేగంగా మనకి సైకిల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో యాజ్ మై టైం పీరియడ్ ఈస్ రెడ్యూసింగ్, చూసారా, నెంబర్ ఆఫ్ సైకిల్స్ మనకి పెరిగిపోతున్నాయి ఫర్ గివెన్ పర్టికులర్ టైం. ఎందుకంటే మనం స్పీడ్ పెంచాం కాబట్టి. లిటరేచర్స్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఈ టైం పీరియడ్ని సమ్ అదర్ వే దే డిఫైన్ ఏంటంటే పాజిటివ్ పీక్స్ని నెగిటివ్ పీక్స్ని కన్సిడర్ చేసుకొని, సో 2 సక్సెసివ్ పాజిటివ్ పీక్స్ మధ్య ఉన్న డిస్టెన్స్, 2 సక్సెసివ్ నెగిటివ్ పీక్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ అబ్జర్వ్ చేస్తే అండ్ బోత్ ఆర్ గివ్స్ ది అగైన్ టైం పీరియడ్ టీ, సేమ్ టైంని మనకి రిప్రజెంట్ చేస్తుంది. 2 సక్సెసివ్ పాజిటివ్ పీక్స్ కానీ 2 సక్సెసివ్ నెగిటివ్ పీక్స్ కానీ. సో స్ట్రిక్ట్గా మీకు డిఫైన్ చేయాలంటే ఇట్ ఈస్ a time taken to complete one full cycle. It's called time period. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రీక్వెన్సీ. సో ఇలాంటి సైకిల్స్ ఒక సెకండ్లో ఎన్ని మనకి ఫ్లో అవుతున్నాయి చెప్పేది మనకి ఫ్రీక్వెన్సీ. సో నెంబర్ ఆఫ్ సైకిల్స్ that a wave complete in 1 second is called frequency. Units are hertz. సో మ్యాథమెటికల్గా మనం చేస్తామంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు f ఈజ్ ఈక్వల్ టు 1/t hertz. నెక్స్ట్ పారామీటర్ మనకి పై. సో ఫ్రీక్వెన్సీ టర్మ్ని జనరల్గా ఈ ఈక్వేషన్లో ఒమేగా ఇస్తారండి. సో ఈ ఒమేగా ఏంటంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటారు. యూనిట్స్ ఆర్ రేడియన్స్ పర్ సెకండ్స్. సో దీని వాల్యూ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf. ఈ ఎఫ్ అనేది మనకి హెర్ట్జ్. సో నెక్స్ట్ పారామీటర్ మనకి ఫేజ్. ఈ ఫేజ్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.